ఈరోజు అండి టమాటాతో చట్నీ పెడుతున్నా అండి. 30 కిలో టమాటాలు తీసుకున్నానండి, ఎర్రవి. వాటర్లో కడగాలండి. వాటర్లో కడిగిన తర్వాత కాటన్ బట్టతో తుడవాలండి. తుడిచిన తర్వాత అన్ని ముక్కలు కట్ చేయాలండి చిన్న చిన్నగా. కట్ చేసిన టమాటా ముక్కలలో 50 గ్రాముల చింతపండు వేసానండి. అందులోనే పసుపు, ఆయిల్, సాల్ట్ వేసి ఉడికియాలండి. టమాటానండి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికియాలండి, దగ్గరకు అయ్యేంత వరకు. టమాటా చట్నీ కోసం అండి ఒక 25 వెల్లుల్లి తీసుకొని దంచాలండి మెత్తగా. చట్నీ కోసం అండి మెంతులు, జీరా వేపి పౌడర్ చేయాలండి. టమాటా అండి దగ్గరికి అయిందండి. ఇందులోనే మిర్చి పౌడర్ వేయాలండి. 2 గ్లాసులు తీసుకున్నాను చిన్న గ్లాస్ తోటి. 2 గ్లాసులకు ఉప్పు 1 గ్లాసుకు తక్కువ తీసుకున్నాను కొంచెము. జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తున్నాను ఇందులోనే. అన్నీ మిక్సీ పట్టాలండి మెత్తగా. ఇలా మెత్తగా పట్టానండి మిక్సీలో. పోపు చేస్తున్నానండి. ఇందులోనే వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. వేపిన తర్వాత పసుపు వేసి పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడికియాలండి. టమాటా చట్నీ అయిందండి. ఎంత బాగా వచ్చిందండి రెడ్గా. టమాటాలను ఎర్రటివి తీసుకున్నప్పుడు చట్నీ బాగా వస్తుందండి.